కుండా చేసి ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నారో మీ ముందు సాక్ష్యాలతో సహా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీకు చెప్తున్న విషయాలన్నీ కూడా దాదాపుగా నిన్న మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నిన్న పూర్తి ఆధారాలతో సహా పూర్తి వివరాలతో సహా వారికి కూడా అందజేయడం జరిగింది. నేను ఇది మీకు ముందు చెప్పే ముందు ఒక రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ముమ్మాటికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అయినప్పటికీ ఆ గెలుపు మీద మాకు పూర్తి భరోసా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంత డెస్పరేట్గా ఉంది గెలవడానికి, ఎన్ని రకాల అడ్డదారులు తొక్కి నానా గడ్డి తినైనా సరే ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నది, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నది, అది ప్రజలకు చెప్పడానికి అట్లాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చెప్పడానికే ఈ మా ప్రయత్నం. దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, నేను చెప్పే ప్రతిదీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ నుంచే మాకు వచ్చింది. ప్రతిదీ కూడా మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు, తుది ఓటర్ లిస్ట్ ఏదైతే వారు ఇచ్చారో ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇందులో ఏది కూడా కల్పితం కాదు, ఏది కూడా మరి ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చింది కానే కాదని మాత్రం ముందుకు చెబుతూ నేను మీకు ఒక 4-5 విషయాలు ముందుగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. స్లైడ్ 1. 2023లో మరి సాధారణ ఎన్నికలు తెలంగాణలో జరిగిన విషయం మీకు తెలుసు, సార్వత్రిక ఎన్నికలు శాసనసభకు జరిగిన విషయం మీకు తెలుసు. ఆ రోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్ల సంఖ్య 3,75,000 చిల్లర, 3,75,000. మరి ఇప్పుడు 2025లో అనుకోకుండా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో 2 ఏళ్ళు కూడా తిరగకుండానే మరి దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఇంకా అక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు, 12,000 ఓట్లు డిలీట్ చేసామని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎంత పెరిగిందో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. కానీ వారు చెప్తున్నది మొత్తం లేటెస్ట్ లిస్టు ప్రకారం 3,98,000 ఓట్లు, అంటే దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. గతం కంటే దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయి. 12,000 తీయంగా మరి ఇంకా 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ లేటెస్ట్ లిస్ట్ ప్రకారం చెప్తున్నారు. మరి ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్ అది. 23,000 ఓట్లు పెరగడం ఒకటే కాన్స్టిట్యున్సీలో అంటే మరి చాలా పెద్ద ఎత్తున, అందులో 12,000 ఓట్లు తొలగించిన తర్వాత ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది, ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాం. దానిలో మాకు ఏవేవైతే విషయాలు దొరికినాయో అవన్నీ కూడా మీతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. వాట్ వీఆర్ ట్రయింగ్ టు షో హియర్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, in the assembly elections in 2023, the total voter list, the total voters as per the list published by the Election Commission was about 3.75 lakhs in one constituency, that is Jubilee Hills. And in the latest by-elections, as per the recent draft which has been published by Election Commission of India, the total votes have all of a sudden shot up to 3,98,000. Now this is despite removal of about 12,000 votes. So that means almost 23,000 plus 12,000, and 35,000 is effective incremental growth or sudden spike of growth in the total voter list is what we've learned. When we saw this, we were surprised. So therefore we started digging. We have very strong network of booth in charges. We have very strong leadership on the grassroots. So they started going door to door and house to house. That's when we found out a lot of abnormalities and anomalies, which is what I'm trying to point out to you right now. Next slide. So this is the Congress candidate who's been announced recently. This gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called Voter Cards Distribution. Now who is he? This is the job of Election Commission. This is the job of government. I mean, technically not even government. This is the job of Election Commission. Now this gentleman, he was not even announced as a candidate then. He just went ahead,
started distributing these cards. And as you can see, you can even see some minor voters in the picture right there. You can see that girl in orange t-shirt, she looks like a minor. Not just that, he's been already booked for fake epic voter ID distribution. In full media glare, this gentleman has distributed more than 1,000 such voter IDs. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు, అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం, డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని, మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు, చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి 1000 మందితో వెనకాల కాంగ్రెస్కు జై కొడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు. ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం. దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం. కేసు కూడా ఆయన మీద బుక్ అయింది. అప్పుడు మేము ఇంకా సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టినాం. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్, అండ్ దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ డిగ్గింగ్ సీరియస్లీ. That's when we found some abnormalities. I'll show you some examples. What I'll show you is, when we found that in one house there were 43 votes, we started digging. ఎవరు తెలియదండి, అసలు కంప్లీట్ గా ఎంటీ, కొత్తగా వచ్చాం అందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కొని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు, అసలు ఎవరు తెలియదండి. This is Sanskriti Avenue Apartments. 43 votes was apparently registered in this one apartment. So we were skeptical, because looking at what has been going on, we were skeptical as to what Congress party is up to. We believe that there is strong collusion among the booth level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed, and an election, and a serious attempt at electoral malpractices.